వెట్రివేల మురుగనెక్కు అరోహర. ఇవాళ మనం తయారు చేసుకోబోతున్నటువంటి ఒక చక్కని ఆరోగ్యకరమైన అన్నాదరం ఏంటంటే నల్లేరు కాడలతో పులుసు. అవునండి, చాలా ఆరోగ్యదాయకం, చాలా సులభతరం. గతంలో నేను ఇదే నల్లేరు కాడలతో పచ్చడి తయారు చేశాను. ఇప్పుడు నేను నాదైన విధానంలో పులుసు తయారు చేయబోతున్నాను. అన్నీ ఇంట్లో ఉండే ద్రవ్యాలు, ఏమీ మన హైరాణ పడవలసిన అవసరం లేదు. అయితే నల్లేరు కాడలు ఒలుచుకునేటప్పుడు మాత్రం కాస్త భద్రత మాత్రం వహించాలి. ఏంటంటే ఈ నల్లేరు కాడలకి దురద పెట్టేటటువంటి లక్షణం ఎక్కువగా ఉంటుంది కనుక చేతులు ఉప్పు నీళ్ళల్లో బాగా ముంచుకుని, తర్వాత తుడుచుకుని, తర్వాత నూనెలో చేతులు రాసుకున్న తర్వాత ఈ కత్తితో కాస్త అటు ఇటు నార కోసుకుని ఈ నార తీసేసుకోవాలన్నమాట. అందుకని బాగా దురద పెట్టేటటువంటి లక్షణం ఉంటుంది కనుక ఇది ఒలిచేటప్పుడు మాత్రం చిన్నపిల్లల దగ్గర జాగ్రత్తగా ఉండాలి. పెద్దవాళ్ళు ఒలిచేటప్పుడు కూడా జాగ్రత్త తీసుకోవాలన్నమాట. అయితే ఇంకేమాత్రం ఆలస్యం లేకుండా ఈ పులుసు తయారు చేసి చూపిస్తాను రండి. ముఖ్యంగా ఈ పులుసు ఎంత ఆరోగ్యకరమైనటువంటి ఆధారం అంటే, పడిపోయి ఎముకలు విరక్కొట్టుకునేటటువంటి వాళ్ళు లేదా ఎముక బలం లేనటువంటి వాళ్ళు ఇది కనుక తిన్నట్టయితే ఖచ్చితంగా ఎముక పుష్టి కలగడము, పడిపోయి విరిగిపోయినటువంటి ఎముకలు అతకడం అనేది జరుగుతుందని చెప్పి వైద్యులు చెబుతూ ఉంటారు. ముఖ్యంగా అలాగే మోకాళ్ళ నొప్పులని అతి త్వరగా నివారణ చేస్తుందని కూడా చెబుతూ ఉంటారు. ఇంకా పలు ఉపయోగాలు ఉన్నాయి. కాబట్టి ఇంకేమాత్రం ఆలస్యం లేకుండా అతి సునాయాసంగా ఈ పులుసు తయారు చేసి చూపిస్తాను రండి. ఇప్పుడు ఈ నల్లేరు కాడలు మనం శుభ్రం చేసుకోవాలి. కాబట్టి ఏం చేస్తారంటే కొన్ని నీళ్లు, మంచినీళ్ళు తీసుకుని అందులో ఈ మాత్రం ఉప్పు వేసుకున్న తర్వాత 2 చేతులు బాగా ఈ విధంగా రుద్దుకోండి. ఏమ్మా దురద వస్తుంది లేకపోతేను. చేతులు వెనక ముందు ఈ విధంగా బాగా రుద్దుకోండి. రుద్దుకున్న తర్వాత ఒక్కసారి చేతులు ఇలా దులుపుకుని ఇప్పుడు ఇలా చూడండి, చేతిలో ఈ మాత్రం నూనె, మంచి నూనె వేసుకుని చూడండి, ఇదిగో ఈ విధంగా బాగా రుద్దుకున్న తర్వాత ఇప్పుడు ఇది తీసుకోండి. ఈ కణుపులు ఇలా కోసేసేయండి. ఏమా కణుపులు కోసేసిన తర్వాత చెయ్యి జాగ్రత్త, కత్తి దగ్గర ఏమా పరాగ్గా ఉండకండి. అది చేతులు కోసేసిన తర్వాత ఇదిగో ఇలా చూడండి, ఈ నార ఈ విధంగా తీసుకోవాలన్నమాట. అది కత్తి దగ్గర జాగ్రత్త నాన్న, చేతులు జిడ్డు చేతులు కదా, మరి జాగ్రత్తగా ఉండాలి. కానీ మరి ఈ మాత్రం జాగ్రత్త తీసుకోకపోతే కుదరదు, బాగా దురదలు పెడతాయన్నమాట. అది ఇప్పుడు ఈ విధంగా ఇదంతా నార తీసేసుకుని బాగు చేసుకున్న తర్వాత మీకు నేను చూపిస్తాను, సరేనా? అది సాధ్యమైనంత వరకు లేత కాడలు ఉంటే తీసుకోండి, బాగుంటుంది. ఇదంతా బాగు చేశాక మీకు నేను చూపిస్తా. మళ్ళీ మధ్య మధ్యలో మనం ఏం చేయాలంటే ఈ ఉప్పు నీళ్ళల్లో బాగా చేతులు కడుక్కుంటూ ఉండాలి. బాగా కడుక్కుంటూ ఉండడం, తర్వాత అలాగే మళ్ళీ ఒక నూనె చుక్క ఇందులో చూడండి ఇలా వేసుకుని మళ్ళీ వెనక ముందు చేతులకు పట్టించుకుని మళ్ళీ జాగ్రత్తగా ఈ కణుపులు తీసుకుని ఈ నార తీసుకోవాలి. మధ్య మధ్యలో ఈ విధంగా చేస్తూ ఉండాలి. లేకపోతే ఏమవుతుందంటే దురద చాలా వచ్చేస్తుంది. ఇప్పటికీ ఇంత భద్రంగా ఉన్నా కూడా దురదలు మాత్రం రావడం తథ్యం. కానీ ఆ దురద యొక్క ప్రభావం తగ్గుతుంది కొంచెం ఈ విధంగా జాగ్రత్త తీసుకోవటం వల్ల. ఇదిగోండి ఈ విధంగా నల్లేరు కాడల నార తీసుకుని ఈ విధంగా శుభ్రపరుచుకున్నానండి. ఇప్పుడు మనం ఈ నల్లేరు కాడని మనం శుభ్రంగా కడుక్కోవాలండి. ఉప్పు వేసుకుని నీళ్ళల్లో ఉప్పు వేసుకున్న తర్వాత ఇది మనం బాగా 3 సార్లు కడుక్కోవాలి. ఆ నీళ్ళు వంపేసాను, మళ్ళీ మరి కొంచెం ఉప్పు వేస్తున్నాను. ఇలా బాగా పిసిగేసి కలిపేసామంటే ఇందులో ఉండేటటువంటి దురద లక్షణం పోతుందన్నమాట. మళ్ళీ ఈ నీళ్ళు కూడా వంపేస్తానండి. మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తున్నానంటే మళ్ళీ ఇంకోసారి ఉప్పు వేసేసి బాగా ఈ విధంగా పిసిగేసి కలిపేసుకోవాలి. ఈ నీళ్ళు కూడా వంపేస్తాను. ఈ విధంగా ఉప్పులో కడుక్కోవడం వల్ల ఏమవుతుందంటే ఇందులో ఉండేటటువంటి దురద లక్షణం లేకుండా ఉంటుంది. ఇక ఈ పులుసు తయారు చేసుకోవడం మనం త్వరవేయండి. కుంపట రాజేసుకుని అట్టే పెట్టుకున్నాను. ఈ పాత్ర పెట్టుకుంటున్నాను. కుంపట మీద మురుగా రోహర. పాత్రలో కాస్త వేరుశనగ నూనె వేసుకుంటున్నానండి. ఈ మాత్రం పచ్చి శనగపప్పు, ఈ మాత్రం మినప్పప్పు, ఈ మాత్రం మిరియాలు, జీలకర్ర, 2 మెంతులు, ధనియాలు, తినగలిగే కారాన్ని బట్టి ఎండుమిరపకాయలు, ఈ మాత్రం ఇంగువ, కొన్ని ఉల్లిపాయలు,
కొన్ని వెల్లుల్లిపాయలు, మీకు ఇష్టమైతేనే వేసుకోండి, ఇష్టం లేకపోతే వేసుకోవద్దు. ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ, ఇంగువ మీకు ఇష్టమైతేనే వేసుకోండి, లేకపోతే విరమించుకోండి. నేనైతే వేసుకుంటాను. కరివేపాకు. ఈ పులుసులో మీకు కాస్త తీపి కావాలనుకుంటే కనుక మీకు కావాల్సినటువంటి తీపి బెల్లం పెసర తగిలించుకోండి. ఈ పులుసులో నాకు తీపి ఇష్టం లేదు కనుక నేను తీపి వేయటం లేదు. ఇప్పుడు ఈ నల్లేరు కాడలు, ఇప్పుడు ఇందులో మనం టమాటా పళ్ళు ఇందులో వేసుకోవాలి, ముక్కలుగా చేసుకుని. దాంతోపాటు కాస్త రుచికి తగ్గ ఉప్పు కలిపేసుకుని మూత పెట్టి మధ్య మధ్యలో మాడిపోకుండా కలుపుతూ ఉండండి. పూర్తిగా మగ్గనిద్దాం. ఇవి బాగా మగ్గిపోయాయండి. ఇప్పుడు ఏం చేద్దామంటే కాస్త కొత్తిమీర వేసుకుని కలిపేసేసి, కొత్తిమీర వేసుకుని కలిపేసిన తర్వాత ఈ ముద్దంతా ఏం చేద్దామంటే ఒక పళ్ళెల్లో తీసుకుని చల్లారబడిన తర్వాత ముద్ద నూరుకుందామండి. ఇంక పొయ్యి దించేస్తున్నాను. ఈ మిశ్రమాన్ని అంతా కూడా ఒక పళ్ళెల్లో ఆరబోసేసుకుంటాను. ఇది ఒక పళ్ళెల్లోకి తీసేసానండి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మనం ముద్ద నూరుకుందాం. ఇప్పుడు ఈ చల్లారిన మిశ్రమాన్ని మనం రుబ్బుకోవాలండి. ఇందులో వేసేస్తున్నాం మొత్తం అంతా. ఇప్పుడు ఇందులో కాస్త నీళ్లు పోసుకుందాం. మెత్తగా నలిగిపోయింది ముద్ద. ఇప్పుడు మళ్ళీ పాత్ర పెట్టుకుంటున్నానండి. పాత్ర పెట్టుకుని ఇందులో కాస్త మనం నూనె వేసుకుందాం. కాస్త ఆవాలు, కాస్త జీలకర్ర, ఎండుమిరపకాయ ముక్కలు, 2 పచ్చిమిరపకాయలు, ఇంగువ ముందు మనం వేయించుకున్న ఆ ముద్దలో ఉంది కనుక ఇంకా మళ్ళీ ప్రత్యేకంగా ఇంగువ వేయటం లేదు నేను. ఇప్పుడు ఉల్లిపాయలు కానీ వెల్లుల్లిపాయలు కానీ మీకు ఇష్టమైతే వేసుకోండి, ఇష్టం లేకపోతే మాత్రం నిరభ్యంతరంగా భ్రమించుకోవచ్చు. నాకైతే ఇష్టం, అందుకని వేసుకున్నాను. అది కూడా చిన్న ఉల్లిపాయలు. చిన్న ఉల్లిపాయలతో పాటు వెల్లుల్లిపాయలు, ఈ 2 భలే రుచి అన్నమాట దీనికి. ఇదంతా కలిపేసిన తర్వాత ఇది సగం పైచిలకు మగ్గిపోయింది కదా. ఇప్పుడు ఈ ముద్ద మనం ఇందులో వేసేసుకుందామండి. ఇందులో మరి కొంచెం నీళ్లు పోసి ఇదంతా కలిపేసిన తర్వాత ఆ నీళ్ళన్నీ కూడా ఇందులో పోసేస్తాను. ఈ నీళ్ళన్నీ ఇందులో పోసేసుకుందాం. కలిపేస్తాం. ఇప్పుడు ఇందులో చింతపండు నీళ్ళు పులుసు తగ్గట్టుగా పోసుకోండి. వేసుకుని కలిపేసుకోండి. పులుసుకు తగ్గ నీళ్లు పోసుకోండి. మీకు కావాల్సినంత నీళ్లు మీరు పోసుకోండి. ఇప్పుడు ఒకసారి ఈ దశలో ఉండగా ఉప్పు, కారం, పులుపు ఒకసారి రుచి చూసుకోండి. ఇందాక మనం ఉప్పు వేసాం కదండి, అది అందుకని చెప్తున్నాను. పసుపుతో పాటు కరివేపాకుని నలిపేసి వేశారంటే ఘుమాయిస్తూ ఉంటుంది. కరివేపాకు వాసన బాగుంటుంది. పోపులో వేస్తే మాడిపోతే నేను భరించలేను. అది ఈ పులుసు మరిగిన కొద్దీ రుచి అన్నమాట. ఇది బాగా మరగాలి. ఒకసారి ఈ చిక్కతనం చూసుకోండి. మరి కొంచెం నీళ్లు పోస్తే బాగుంటుందేమో అని అనిపిస్తోంది నాకు. అందుకని ఒక చుక్క నీళ్లు తగిలిస్తున్నాను. అది ఇప్పుడు కలిపేసిన తర్వాత ఒకసారి రుచి చూసుకోండి. ఉప్పు, కారం, పులుపును ఏది తక్కువైతే అది వేసుకోండి. నేను వేసిన ద్రవ్యాలన్నీ ఇందులో నాకు సరిపోయాయి. అది ఇప్పుడు మూత పెట్టేసేసి బాగా మరగనిద్దాం. అది ఇప్పుడు మూత పెట్టేస్తున్నాను. దీన్ని బాగా మరగనిద్దాం. ఆహా, మరుగుతుంటే ఉందండి వాసన. అదిరిపోయిందనమాట. బ్రహ్మాండంగా ఉంది. ఘుమాయిస్తోంది అనమాట.
ఇందులో వేసిన ద్రవ్యాలు మంచి సువాసన వెదజల్లుతూ ఎంత బాగుందో చూడండి. నాకు ఈ మాత్రం చిక్కతనం సరిపోతుంది, మీరు మీకు కావాల్సినట్టుగా తయారు చేసుకోవచ్చు. ఇంక అయిపోయింది కదా. ఇప్పుడు చివరాఖరికి మనం కాస్త సన్నగా తరుక్కున్న కొత్తిమీరని అందులో వేసేసుకుందాం. మరొక్క మారు అది వేసేసుకుని ఇంకా దించేసుకుందాం. అదండి, చూసారా ఎంత బ్రహ్మాండంగా ఉందో చూసారా. ఇంతే, అయిపోయింది. చాలా సునాయాసంగా మనం తయారు చేసుకున్నాం. అయితే నల్లేరు కాడలు మనం బాగు చేసుకోవడంలోనే ఉంది ఆ పనితనం అంతా కూడా. నేను అంత జాగ్రత్త తీసుకున్నా కూడా ఇంకా చెయ్యి దురద పెడుతోంది. కాబట్టి దీని పట్ల చాలా అవగాహన చాలా అవసరం. నల్లేరు కాడల పట్ల ఈ తరిగేటప్పుడు చాలా అవగాహన అవసరం, లేకపోతే నాలుగు పీక్కోవాల్సి వస్తుంది దురదకి. సరేనా? అది ఈ పట్టు మీరు ఒక్కసారి ఈ విధంగా మీరు తయారు చేసి చూడండి. నిలవ ఉంటుంది, ఏం పాడవదు. ఇది చక్కగా బయట ఉంచుకుంటే 2 రోజుల పాటు నిలవ ఉంటుంది, ఏం పాడవదు. లేదా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. ఇంకా బాగా మిగిలిపోతే కనుక పడేసుకోలేం కదా. కానీ ఒకటి మాత్రం వాస్తవం, ఈ పదార్థాలు బయట దొరికేవైతే మాత్రం కాదు. మన ఇంటి పట్టున ఓపిక తెచ్చుకుని శ్రద్ధగా ఓపికగా చేసుకుని మనం తింటూ మన కుటుంబ సభ్యులందరికీ పెట్టాలి. ఇది బయట మాత్రం దొరికేది కాదు, నిలువెత్తే ధనం ఇచ్చినా దొరకవు. కాబట్టి ఇవి మన ఇంటి పట్టును తయారు చేసుకున్నట్టయితే చాలా మట్టుకి అనారోగ్యాల పాలు కాకుండా ఉంటాం అన్నమాట. ఈ పట్టు మీరు ఇదే రీతిలో ఒకసారి ఈ పులుసుని తయారు చేసుకుని మీరు రుచి చూసి మీ చక్కని అనుభూతి నాకు చెప్పండి. నేను చాలా చాలా సంతోషిస్తానండి. ఇవాళ నేను తయారు చేసినటువంటి నల్లేరు కాడలతో పులుసు యొక్క తయారీ విధానం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న గంట బెల్ల కొట్టండి. మళ్ళీ మరొక మంచి సాంప్రదాయబద్ధమైన వంటకంతో మీ ముందుకు వచ్చి కలుస్తానండి. అంతవరకు సెలవు. మరి సర్వే జన సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. సర్వం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు. శుభం భూయాత్. ఇది అన్నంలో కలుపుకున్న తర్వాత ముద్దకి వెల్లుల్లిపాయలు ఉల్లిపాయ ముక్కలు వస్తుంటే అదో అనుభూతి. ఇది అన్నంలోకి మాత్రమే కాదు, దోశల్లో కూడా ఇడ్లీలో కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఉప్పుడు పిండిలో కూడా బహు కలిసి వస్తుంది. అలాగే ఈ పులుసు రాగి సంకటిలోకి కూడా చాలా బాగుంటుందండి. రాగి సంకటిలో కూడా ఇది చక్కగా కలిసి వస్తుంది.